అలా నేను సిఎస్ రావు భారత న్యాయ వ్యవస్థ భారత న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని లాలో ఒక పాఠ్యాంశంగా చేర్చాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాట. నేరాలు ఏ విధంగా చెయ్యొచ్చు, లేదంటే ఏ విధంగా న్యాయ వ్యవస్థ తప్పుదోవ పట్టచ్చు అనేదానికి ఒక ఉదాహరణగా ఈ కేసుల్ని చంద్రబాబు నాయుడు గారు చూపిస్తూ ఉన్నారు. 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ దాదాపుగా 20 వరకు ఆయన మీద ఉన్నాయి. వాటి విచారణకు సంబంధించి నత్తనడకన జరుగుతున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఆ విచారణ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో జడ్జెస్ ప్రయత్నం చేశారు. కానీ 130 పిటిషన్లో డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఈ 130 డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ చేసి వాటిని డిజాల్వ్ చేస్తే తప్ప ఆయన కేసులు ఫైనల్ కావు. అయితే ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏంటంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్లను స్టడీ చేసి వాటి మీద ఒక ఒపీనియన్ వ్యక్తం చేసేటువంటి క్రమంలో జడ్జెస్ బదిలీ అయిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 8 మంది జడ్జిలు బదిలీ అయిపోయారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ మీద తీర్పు ఇవ్వడానికి 2-3 రోజులు ముందుగా వాళ్ళు బదిలీ అయిపోతున్నారు. మరికొన్ని సందర్భాల్లో నాట్ బిఫోర్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ నాట్ బిఫోర్ కింద కొన్ని రోజుల పాటు ఈ కేసుల విచారణ వాయిదా పడుతూ వస్తుంది. వెరసి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి తీర్పు ఇప్పట్లో వెలువడదు అనేటువంటి ఆలోచనకి వచ్చేసారు చాలామంది. ఇది భారత న్యాయ వ్యవస్థకి ఒక పెద్ద సవాల్. కారణం ఏంటంటే 16 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కేసుల్లో. మరి ఆ కేసుల్లో నిజంగా ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది తేల్చాలి. అది జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అంశం. సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది కేసులు తేల్చండి అని చెప్పి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ మీద ఉన్న కేసుల్ని సత్వరమే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా తేల్చేయండి అని చెప్పింది. అయినప్పటికీ కూడా చట్టంలో ఉన్నటువంటి లొసుగులు వాటిని ఉపయోగించుకొని సంవత్సరాల తరబడి కేసుల విచారణల్ని సాగదీస్తున్నారు, వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ల మీద తీర్పు చెప్పాల్సినటువంటి రఘురామ్ అనేటువంటి జడ్జి ఓ 3 రోజుల క్రితం బదిలీ అయిపోయారు. ఆయన ప్లేస్లో డాక్టర్ పట్టాభిరామారావు అనే అతను వచ్చారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. డిశ్చార్జ్ పిటిషన్లు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. వాటన్నిటిని స్టడీ చేసి తీర్పు ఇచ్చేటువంటి సమయంలో బదిలీ కావడం అనేది కామన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కేసులో. ఆయన సంబంధించిన కేసులు నాంపల్లి సిబిఐ కోర్టులో ఉన్నాయి. సిబిఐ కోర్టు హైకోర్టుకి జవాబుదారితనం. హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్తే హైకోర్టు సిబిఐ కోర్టుకి చెప్పింది ఇమీడియట్గా కేసుల్ని మీరు తీర్పులు చెప్పండి. ఆ మేరకు స్టడీ చేసినటువంటి జడ్జెస్ తీర్పు ఇవ్వకుండానే బదిలీ కావడం అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. దీనికి సంబంధించినటువంటి తాజా న్యూస్ ఒకదాన్ని మనం చూద్దాం. ఇదేంటంటే ఇది మళ్ళీ మొదటికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ ఖచ్చితంగా మొదటికి వస్తుంది. ఎందుకంటే జడ్జి మారినప్పుడల్లా కూడా మళ్ళీ స్టడీ చేయాల్సి వస్తుంది ఫైల్ మొత్తం కూడా. కారణం ఏంటి? ఒక జడ్జి చదివినటువంటి ఫైలు ఆయనకు అర్థమైనటువంటి తీరు మరొక జడ్జి చదివినటువంటి అదే ఫైల్ చదివితే ఇంకో రకంగా అర్థమవుతుంది. సో కాబట్టి ఒక జడ్జి ఇచ్చినటువంటి అభిప్రాయాలను ఇంకో జడ్జి తీసుకునే అవకాశం లేదు. అందుకే మళ్ళీ మొదటి నుంచి స్టడీ చేయాల్సి వస్తుంది. సో అందుకే మళ్ళీ మొదటికి వచ్చినటువంటి జగన్ అక్రమస్తుల కేసులు అని చెప్పి జడ్జి బదిలీతో డిశ్చార్జ్ పిటిషన్లపై తిరిగి విచారణ చేపట్టిన 8 మంది న్యాయమూర్తులు బదిలీ. జగన్మోహన్ రెడ్డి గారి కేసుని విచారణ చేపట్టినటువంటి న్యాయమూర్తులు ఇప్పటి వరకు 8 మంది సిబిఐ కోర్టులో బదిలీ అయ్యారు. దశాబ్ద కాలంగా తేలని వైనం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్ళీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న డాక్టర్ కె పట్టాభిరామారావు విచారణ ప్రారంభించనున్నారు. జగన్ అక్రమాస్తులకు సంబంధించి సిబిఐ 11, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ 9 అభియోగ పత్రాలను దాఖలు చేశాయి. సో సిబిఐ కానీ ఈడీ కానీ మొత్తం 20 అభియోగ పత్రాలను దాఖలు చేసింది. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న జగన్ విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ,
సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్లు మన్మోహన్ సింగ్, శామ్యులు, బిపి ఆచార్య, జి వెంకటరామరెడ్డిలతో పాటు పారిశ్రామికవేత్తలు పెన్నా ప్రతాప్ రెడ్డి, ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి, రామ్కి అయోధ్యరామరెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్ తదితరులు సుమారు 130 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీళ్ళంతా ఆ అభియోగ పత్రాల మీద 130 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. అంతా అతిరథ మహారాజులందరూ ఉన్నారు, ఐఏఎస్లు కానీ లేదంటే ఇండస్ట్రీస్టులు కానీ. మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు జ్యుడిషియరీలో న్యాయం జరుగుతుందా మన జ్యుడిషియరీలో అంటే భారతదేశ వ్యాప్తంగా అనేక కేసులు పరిశీలిస్తే దాని మీద మీరు ఒక ఒపీనియన్కి రావచ్చు. వీటిపై విచారణ పూర్తి కావడం లేదు. 2019 నుంచి దాఖలైన జగన్ అక్రమాస్తుల కేసులోని డిశ్చార్జ్ పిటిషన్లపై ఇప్పటి వరకు 8 మంది న్యాయమూర్తులు విచారణ చేపట్టినా అవి పూర్తి కాకముందే వారు బదిలీ అయ్యారు. ప్రస్తుతం సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న డాక్టర్ టి రఘురామ్ గత ఏడాది మేలో బాధ్యతలు స్వీకరించారు. అరబిందో హెట్రోకు భూ కేటాయింపులు, రామ్కీ ఫార్మాసిటీకి గ్రీన్ బెల్ట్ మినహాయింపులు, జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు, వాన్పిక్కు ఓడరేవులు, విమానాశ్రయాల ప్రాజెక్టులు, భూ కేటాయింపులు, దాల్మియా సిమెంట్కు చెందిన కేసుల్లోని నిందితులు దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్లపై దాదాపుగా వాదనలు పూర్తయ్యాయి. దాల్మియా సిమెంట్స్లోని ఒకరి పిటిషన్ పై మినహా మిగిలిన వాటిలో వాదనలు పూర్తయ్యాయి. 5 అభియోగ పత్రాల్లో వాదనలు పూర్తయిన తర్వాతే ఉత్తర్వులు వెలువరిస్తామని అప్పట్లో సిబిఐ కోర్టు పేర్కొంది. సో కనీసం 5 అభియోగ పత్రాల మీద వాదనలు పూర్తయితే అప్పుడు తీర్పు చెప్తామని చెప్పింది సిబిఐ కోర్టు. ఆ ఉత్తర్వులు జారీ చేసే నాటికి 5 అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. ప్రస్తుతం 5 కేసుల్లో వాదనలు పూర్తి కావడం, న్యాయమూర్తి పదవీ కాలం జనవరి వరకు ఉండడంతో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావించారు. అంతలోనే అంటే అకస్మాత్తుగా ప్రస్తుత బదిలీతో ఈ 5 కేసుల్లోనూ వాదనలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇది విషయం. యాక్చువల్గా ఈయన జనవరి దాకా ఉంది, కానీ ఈలోపే ఈయన బదిలీ చేసేసారు. సో ఈయన బదిలీ కావడంతో మళ్ళీ ఆయన గత ఏడాది నుంచి విన్నటువంటి వాద ప్రతివాదనలు దీనికి సంబంధించిన మొత్తం మళ్ళీ మొదలుకు వచ్చింది. మళ్ళీ ఆవు కథలాగా మళ్ళీ మొదలుకు వచ్చింది. ఇక గడువు నిర్దేశించిన పూర్తిగానే వైనం దాదాపు 130 పిటిషన్లపై విచారణ పూర్తి కావడానికి సుదీర్ఘ సమయం పడుతుండడం, ఈలోగా న్యాయమూర్తులు బదిలీ అవుతుండడంతో పదే విచారణ మొదటికి వస్తుంది. ప్రజాప్రతినిధులకు చెందిన కేసుల విచారణలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుండడంతో అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు సత్వర విచారణకు మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై డిశ్చార్జ్ పిటిషన్ల అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటే సిబిఐ కోర్టు 2023 డిసెంబర్ 15 ఉత్తర్వులు జారీ చేసింది. సో 2 ఇయర్స్లో విచారణ పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు 2023లోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పుడు? డిసెంబర్ 15. హైకోర్టు ఇచ్చిన గడువు 2024 ఫిబ్రవరి 15తో ముగియనుండగా విచారణ పూర్తి కాలేదని, సుమారు 13,000 పేజీల పత్రాలను పరిశీలించాల్సి ఉన్నందున మరికొంత గడువు కావాలంటూ 2024 జనవరి 30న హైకోర్టుకు అప్పటి సిబిఐ కోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు. సో ఈ లేఖపై విచారించిన హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్లపై తేల్చడానికి ఏప్రిల్ 30 వరకు గడువు మంజూరు చేసింది. ఎప్పుడు? గత ఏడాది. అనంతరం సిబిఐ కోర్టు న్యాయమూర్తి గడువులోగా విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేశారు. తీర్పు వెలువరించాల్సినటువంటి సమయంలో 2024 ఏప్రిల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 47 మంది జడ్జిల బదిలీల్లో భాగంగా సిబిఐ కోర్టు న్యాయమూర్తి కూడా బదిలీ అయిపోయాడు. ఎప్పుడు? గత ఏడాది ఏప్రిల్లో తీర్పు రావాలి. కరెక్ట్గా అదే ఏప్రిల్ తీర్పు ఇవ్వకముందే ఆ జడ్జిని బదిలీ చేసేసారు. బదిలీ అయిన వారందరూ మే 1లోగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు ఇవ్వగా అప్పటి సిబిఐ కోర్టు న్యాయమూర్తికి మినహాయింపునిస్తూ మే 1న రిలీవ్ కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆయన తీర్పు ఇస్తాడని చెప్పి ఆయనకు సడలింపించింది. అయినప్పటికీ ఆయన ఏం చేశారు? నాకు అనారోగ్యంగా ఉంది అని చెప్పి ఆసుపత్రిలో చేరడంతో తీర్పుని సిద్ధం చేయలేకపోయినట్లు ఆయన హైకోర్టులో లేఖ రాసి రిలీవ్ అయిపోయాడు ఆయన. ఆ తర్వాత వచ్చినటువంటి డాక్టర్ రఘురామ్ అంటే ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లపై తిరిగి విచారణ ప్రారంభించి రోజువారీ విచారణ చేపట్టారు. ఇతర కేసుల విచారణ పూర్తయిన తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేపడుతూ వచ్చారు. జనవరిలో అంటే ఇంకొక మరికొన్ని రోజుల్లో తీర్పు చెప్పాలి ఆయన. సో మరికొన్ని రోజుల్లో తీర్పు చెప్పాల్సినటువంటి రఘురామ్ గారు ఇప్పుడు ఆయన కూడా బదిలీ అయిపోయి పట్టాభిరామ్ గారు వచ్చారు. సో కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కేసులు మొదటికి వచ్చాయి. అంటే గత ఏడాది ఏప్రిల్లో
తీర్పు చెప్పాల్సినటువంటి న్యాయమూర్తి సడన్గా ఏప్రిల్లో బదిలీ అయ్యి వెళ్ళిపోయారు. ఆయనకి మే దాకా టైం ఇచ్చి మీరు మేలో దాని తీర్పులు వెలువరించి వెళ్ళమన్నా కానీ ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనారోగ్యం అని చెప్పి. కాబట్టి నేను తీర్పు చెప్పలేనని చెప్పి హైకోర్టుకి లేఖ రాశారు. ఇప్పుడు రఘురామ్ అనేటువంటి జడ్జి ఆయన కూడా ఏంటి, మేము విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాల్సినటువంటి సమయంలో ఆయనకు బదిలీ అయింది కాబట్టి ఆయన బదిలీ వెళ్ళిపోతున్నాడు. జనవరిలో తీర్పు ఇవ్వాలంటే మరి కొన్ని రోజుల్లో తీర్పు ఇవ్వాలి, ఆయన బదిలీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పట్టాభి వచ్చారు. సో పట్టాభి మరొక సంవత్సరం పాటు లేదా ఇంకో సంవత్సరంన్నర టైం తీసుకుంటారు. మళ్ళా తీర్పు వెలువరించేటువంటి సమయానికి ఆయన కూడా బదిలీ అయినా ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు 8 మంది జడ్జెస్ బదిలీ అయ్యారు. ఇప్పుడు పట్టాభి గారు మళ్ళా దాన్ని స్టడీ చేసి ఇంకో సంవత్సరం తర్వాత తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఆయన బదిలీ కారని నమ్మకం లేదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏమవుతుంది, న్యాయ వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుంది, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని ఒక స్టడీ కింద తీసుకోవాలి, ఒక చాప్టర్ కింద తీసుకొని న్యాయ విభాగంలో న్యాయ విద్యార్థులకి దీన్ని స్టడీ చేసేలా చేయాలని చెప్పి అంటున్నారు అని అంటే ఇలాంటి పరిణామాల కారణంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇప్పట్లో ఒగదెగుతాయా, తీర్పు వస్తుందని మీరు నమ్ముతున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.